దేవతలు మత్స్యకూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బౌద్ధకల్కి ఏవ చ హరియవతారములే అఖిల దేవతలు హరిబోలిరే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద ఎని కొలువవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద మరి ఇప్పుడు ప్రదర్శన ఎలా ఉందో మనం న్యాయ నేతల దగ్గర నుంచి తెలుసుకుందాం. ముందుగా శ్రీమతి రమాదేవి గారు. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్, అపీలింగ్, చాలా బాగుంది అనమాట. ఆహార్యం కానీ నీ ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా చాలా బాగుంది. నాకు అంత పెద్ద అంటే ఇంకా రావాలి, నేర్చుకుంటూ నువ్వు సాధన చేస్తూ ఉంటే ఇంకా మంచి డాన్సర్ అవుతావు. చాలా బాగుంది. ఇప్పుడు శ్రీ పశుమతి రామలింగ శాస్త్రి గారు. చాలా చక్కగా చేసావమ్మా. నీ సెలక్షన్ ఆఫ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. సింపుల్ అండ్ వెరీ క్యాచీ. చాలా చక్కగా చేసావు. ఆ ప్రసన్న వదనం అనేది చాలా అద్భుతంగా చూపించావు డ్యాన్స్ మొత్తంలో. ప్రసన్న ముఖ పంకజ అన్నాడు. ఆ ముఖాన్ని పంకజంలాగా తామర పూలగా ప్రసన్నంగా పెట్టి చక్కగా చేసావు. బాగుంది. తగినట్టుగా ఏ భావానికి ఎక్కడ తగినట్టుగా భక్తి భావాన్ని చక్కగా చూపించావు. ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా చేశావని మనం జడ్జీలు చెప్పారు. మరి ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. ముందుగా శ్రీమతి రమాదేవి గారు. రావణాసురుని మన నాట్యంలో ఎలా అభినయించి చూపిస్తాం? బాగుంది. ఎందుకు ఏమేం చేసావో చూపించు. తలలు చూపించినట్టు, తర్వాత మీసం తిప్పినట్టు, క్రూరంగా నవ్వినట్టు, చేతులు 10 చేతులు ఇలా చూపించావు. దేనికి? చేతులు చూపించడానికి ఇలా చూపించాలి కదా. నువ్వు ఉన్ననాభ హస్తంలాగా ఇలా ఇలా పెట్టావు కదా. అనగా ఆయన రాక్షసుడికి ఇలా ఉన్ననాభాన్ని ఉపయోగిస్తాం మన నృత్యంలో. నిజంగా చాలా మందికి డాన్సర్స్కే తెలిసి ఉండదు. అందుకని చెప్పి నేను మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి చూపించమని చెప్పేసి. దీన్ని దేని చూపించావు? అందానికా ముఖానికా? ముఖానికి. రావణాసుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 10. 1 2 3 4 అని చెప్పి ఇలా చూపించలేవా? శాస్త్రంగా నాట్య ధర్మగా ఉంటుంది కదే. ఏమో వెరీ గుడ్. నాట్యారంభానికి ఉపయోగించే ముద్రలు అంటే మనం నృత్యం నేర్చుకోపోయేటప్పుడా లేకపోతే ప్రదర్శించేటప్పుడైనా ఏదైనా వచ్చి చేస్తావు కదా, అప్పుడు ఎక్కువ ఏ ముద్రలు మనకు వస్తూ ఉంటుంది? కటకం, అలపద్మం. వెరీ గుడ్. పతాకం. వెరీ గుడ్. భామాకలాపం నేర్చుకున్నావా? ప్రవేశధరు వరకే ఓన్లీ ప్రవేశధరువా? సో ఇందులో ముఖ్యంగా ఎన్ని పాత్రలు ఉంటుంది చెప్పు భామాకలాపంలో? ముఖ్యంగా 3 పాత్రలు ఎక్కువగా ఉంటాయి. సత్యభామ, కృష్ణుడు మరియు వారిద్దరి మధ్య సూత్రధారి ఎవరు? మాధవి. వెరీ గుడ్. ఇప్పుడు మనం డాన్స్ చేస్తూ ఉంటే మనకి వాయిద్యాలు, పక్క వాయిద్యాలు ఉంటుంది కదా, వాటిలో కొన్ని తంత్రి వాయిద్యాలు, కొన్ని చర్మ వాయిద్యాలు ఉన్నాయి కదా. ఆ వాయిద్యాలు ఏమేంటి? చర్మ వాయిద్యాలు ఏమేంటి? తర్వాత తంత్రి వాయిద్యాలు ఏమేంటో చెప్పు. తంత్రి వాయిద్యాల్లో వయోలిన్ ఉంది,
మృదంగం చర్మంతో చేయబడింది. కంచి తాళాలు, తంత్రి వాయిద్యం వీణ, వయోలిన్, గిటార్ మొదలగునవి. గిటార్ మనం ఉపయోగించంగా పొందే. తర్వాత చర్మంతో చేయబడినవి మృదంగం, తబలా, మద్దెల. ఇప్పుడు చాలా కంజీరాలు అవి ఇవి అని వాడుతూ ఉన్నాం మనం. ఓకే, వెరీ గుడ్. శ్రీ పసుమతి రామలింగ శాస్త్రి గారు. చాలా నేర్చుకున్నాం. మీ గురువు గారు ఎవరు? కేవి సుబ్రహ్మణ్యం గారు. శిశ నడకలో కానీ ఖండ నడకలో ఏదైనా ఒక జతి చెప్పు. తక్కిట్ట 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 తక్కిట్ట. ఇది తిస్ర నడక. అర్థమైందా? ఇది ఒక జతి చెప్పు దాంట్లో. తలంకుతో తిస్ర నడక అన్న. నువ్వు చతురస్రం తక్క దిమ్మి తక్క జనం తళ్ళంగుతో తక్క దిమ్మేది చతురస్ర నడక. నేను తిస్ర నడకలో చెప్పమన్నా. తక్కిట్ట తక్కిట్ట తక్కిట్ట, ఒక్కొక్క దెబ్బకి ఒక తక్కిట. తక్కిట్ట తక్కిట్ట తక్కిట్ట. ఇది చెప్పింది తక్క దిమ్మి తక్క దిమ్మి. డిఫరెన్స్ లేదు దానికి దీనికి. చతురస్రానికి 4, తిస్రానికి 3 కదా. తక్కిట్ట 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 తక్కిట్ట. తోం తకిట తకిట తోం తకిట తకిట తోం తకిట తదిన తదిన తోం తోం తకిట తకిట తోం తకిట తకిట తోం తకిట తకిట తదిన తోం తోం తకిట తదిన తోం తకిట తదిన తకదిన తోం తకదిన తోం తకదిన తోం. వచ్చా జతి మొత్తం? ఏది ఎక్కువ ఉపయోగించే జతి చెప్పు ఒకటి అయితే. ఉచ్చారణ సరిగ్గా లేదు. దిన్నకడక దిద్ది క్రాక్ జాక్ తింటున్నట్టుంది నువ్వు. దిన్నకడతక దిద్ది దిన్నకడతక 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 దిత్త దిన్నకడతక దిత్తే దిన్నకడతక దిక్కడతక పలకాలి. అమ్మా భామకాలాపం ప్రవేశ ధరువు నేర్చుకున్నావు కదా నువ్వు. ఆ ప్రవేశ ధరువు తాళం చెప్పు. అలా నేర్పించారా మాస్టర్ గారు? నాట్య శాస్త్రాన్ని నాట్యారంభానికి ముద్రలు ఏం చెప్తారని అంటే ఎవరు చెప్పరు, పతాక ఉంటారు. కటకాముఖం అని చెప్పారు నాట్యశాస్త్రం. ఇదేది సమున్నతమున సంస్థ ప్రాయణ వామో వక్షస్థితకర చరణశ్చాను దక్షిణస్థు భవేత్కర. కటకాముఖం బట్టి స్టార్ట్ చేయాలని చెప్పాడు నాట్యశాస్త్రం. నువ్వు కరెక్ట్గా చెప్పావు కటకాముఖం. అన్ని కరెక్ట్గా చెబుతున్నావు చక్కగా. అందుకని తాళం కూడా చెప్పమని తెచ్చేసి చెప్పునన్నా. తదిగిణతం. సరే, ఓకే. తాళానికి వాడే అంగాల పేరు చెప్పి. ఇప్పుడు తాళానికి లఘువు ధృతం ఉన్నాయి కదా, అంటే ఇంకా అది కాక ఇంకేమున్నాయి? అనుధృతం కూడా ఉంది. అనుధృతం చూపించి. అనుధృతం ఎలా ఉంటుందో? ఒకే దెబ్బ కొడతాం. కొట్టు. వెరీ గుడ్. చాలా చక్కగా చేశావు. చక్కగా ప్రశ్నలు ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ గా కూడా చెప్పావు. పరిపూర్ణ నర్తకిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అంకంలో రాబోయే ఆఖరి అభ్యర్థి రుక్మిణి. గురువు గారి పేరు శ్రీమతి శైలజా ప్రసాద్. మరి నువ్వు చేయబోయే మొదటి అంశం గురించి చెప్తావా? నేను చేసే మొదటి శ్లోకం పేరు శ్రీ రాఘవం అనే శ్లోకం అన్నమాట.